వాస్తవమే. అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పిల్లలను ఈరోజు చదువుకునే దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము, ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు. వ్యవసాయం పరిస్థితి అంతే. ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. అది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడిగా కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు. ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది. ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. ఆ ప్రోగ్రాం జనవరి 3వ వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మైక్ కింద పెడతారమ్మా. थोड़ा नीचे रखो यार. వచ్చి కింద పెట్టమ్మా. డౌన్ చేయండి. అందరు వచ్చారా? ఇది సాక్షి ఏడి విట్నెస్ రాలే. మంచి పనులు కంపడం. విట్నెస్ రాలే. ఉమన్ కింద పెట్టండి అన్న. నేను కంపడదు ఎవరికి. మీరు కూడా కంపట్లే. కొంచెం కింద పెట్టండి నీట్గా. మేడం కొంచెం కిందకి పెట్టండి. కొంచెం
వదిలేండి సార్, వదిలేండి. శ్రీకాంత్ పట్టుకొచ్చు దగ్గర రా. ఇప్పుడే కింద పెట్టండి. ఓకే అమ్మా, మాట్లాడచ్చా? వెనకాల మీ వాళ్ళు అరుస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడుతున్నా ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. యువగలం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థుల్ని ఆనాడు నేను కలుస్తాం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము, మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్నీ మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని దాంతో కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు, అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు, నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది, త్వరలోనే ప్రజల ముందల్లో కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి, ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనేది వస్తాయి. అట్లా వచ్చే, ఎందుకంటే ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది, ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందర తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లికి అందజేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల్లోనే ఉంటాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొంచెం ఆయన ప్రజల్లో వ్యతిరేకంగా కూడా ఎండగడతానని ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కాదు. ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం. మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా, శాసనసభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈరోజు వడ్డీ విపరీతంగా పెరిగింది. దాదాపు 4,000 కోట్ల నెలకి డెఫిసిట్లో మన ప్రభుత్వం నడుస్తుంది. సో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తున్నాం, వికలాంగులకు 6,000 రూపాయలు అందజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు. అన్న క్యాంటీన్ మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి మళ్ళీ మేము ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చో అది కూడా అమలు చేస్తాం. అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నెరవేర్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తూ అప్పేం లేదు, రావచ్చు.
అంటే 5 సంవత్సరాలు ఎవరు కంపడలేదు, ఇప్పుడు వచ్చి తిరుగుతారు. అంటే ఇప్పుడు వరకు 2 గడిచిన సంక్షేమ పథకాలు ఏదైతే మీరు అవి కూడా నెరవేర్చలేదని చెప్పి పదే చెప్తారు. ఆల్రెడీ అయిపోయి 3 చేసాం, మిగతా కూడా చేస్తున్నాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా. మధ్యాహ్నం భోజనం ఇస్తామని మేము చెప్పలేదు, ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా.